చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలన పరాకాష్ఠకు చేరుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన గూండాయిజం దీనికి నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శాంతియుతంగా చేస్తున్న దీక్షపై బోండా ఉమా తన అనుచరులతో కలిసి దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే విజయవాడ నడిబొడ్డున పట్టపగలు తెలుగుదేశం పార్టీ రౌడీయిజం చేయడం జంగిల్ రాజుని తలపిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేతలు కార్యకర్తలే రౌడీలు గూండాలుగా మారి సోడాలు కోడిగుడ్లు టమాటాలతో దాడులు చేయడమే కాకుండా మహిళల మీద మూత్రం పోసి అత్యంత నీచంగా వ్యవహరించడాన్ని సభ్య సమాజం అసహ్యించుకుంటోంది. విజయవాడ నగరాన్ని రణరంగంగా మార్చేశారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. ముత్యాలంపాడులో శాంతియుతంగా రిలే దీక్షలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులపై దాడికి దిగి టీడీపీ నేతలు ఆటవిక రాజ్యాన్ని తలపించారు. పోలీసుల అనుమతితో పోలీసులు చెప్పిన నిబంధనలను పాటిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రిలే దీక్షలు ప్రారంభించారు. డిఎస్సి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది చూసి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా జీర్ణించుకోలేకపోయాడు. దీక్షా శిబిరం వద్దకు వచ్చి రచ్చ చేశారు. తన వెంట గూండాలను తీసుకొచ్చి దాడి చేశారు. అక్కడే టెంటు పీకేయాలి, ఇక్కడున్న వాళ్ళపై దాడి చేయండి అంటూ పోలీసుల సమక్షంలోనే ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల కళ్ళ ముందే మొత్తం దీక్షా శిబిరాన్ని బోండా వెంట వచ్చిన వాళ్ళు గూండాల్లా మారి ధ్వంసం చేశారు. టెంటుని లాగేశారు. టెంటులో ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నాయకులు, మహిళా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలను కొట్టారు. కోడిగుడ్లు, సోడా బుడ్డీలు, టమాటాలు, వాటర్ బాటిళ్లు, కుర్చీలను విసిరి దాడులు చేశారు. పోలీసులు, మీడియా ప్రతినిధులపైన కూడా కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లతో కొట్టి రౌడీయిజం చూపించారు టీడీపీ కార్యకర్తలు. ఈయన పోలీస్ వాళ్ళంతా తెలుగుదేశం సమక్షంలో మమ్మల్ని కొట్టిస్తూ ఉంటే మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు. ఇదేనా రాజ్యాంగం? పోలీసు రాజ్యాంగం? పోలీసులంత అసమర్థత ఎవరు లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినట్టు చేస్తా మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తా ఉన్నారు. పోలీసులు ఎప్పుడూ ఒకటే టైం ఉండదు, మా టైం కూడా వస్తుంది, ఆ టైంలో చూపిస్తాం. కాదు సార్, ఇప్పుడు మా మీద కొట్టారంటే అది పోలీసులు కళ్ళు కనిపించట్లేదా సార్? ఇది ఎంతవరకు ఎంత అధికారంలో ఉన్నా మాత్రం అధికారంలో ఉన్నారని ఏది చేసినా సరిపోద్దా సార్? ఏది చేసినా సరిపోద్దా? అధికారంలో ఉంటే వాళ్ళనే కొట్టారు, వాళ్ళ మీద ఈరుని పోస్తారు, వాళ్ళ మీద గుడ్లు కొట్టారు. కనిపించట్లేదు సార్. మా కోసం చేస్తున్నాం సార్ ఈ ధర్నా. మా కోసం కాదు, ప్రతి పిల్లల గురించి చేస్తున్నాం సార్. ప్రతి తల్లిదండ్రుల కోసం చేస్తున్నాం. మేము ప్రజా సమస్యల మీద పోరాడిపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ఆ పరిష్కారం కోసమే మేము వచ్చి కూర్చున్నాం. ఒక మాజీ శాసనసభ్యులను పట్టుకుని ఏ రకంగా చేశారు వాళ్ళు చూసారుగా, మీరే చూసారుగా. కోడిగుడ్లు వేసి, టమాటాలు వేసి, మళ్ళీ పాస్ పోసి, మళ్ళీ జెండాతో బస్ స్టాప్ నుంచి కొట్టి, ఆయన విష్ణు గారిని కొట్టి, ఏ పనులండి అయ్యి అసలుకి? కార్యకర్తలు కొట్టి ఏంటి ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందని అనుకుంటున్నారు? అసలుకి ప్రజల్లోకి వెళ్ళమనండి. మమ్మల్ని ఏదో ఆట ఆడుకునేది. ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వం సంగతి ప్రజలు చూసుకుంటారు అంతే. అసభ్య పదాలతో రెచ్చిపోయి దాడి చేయడమే కాదు, మహిళల మీద మూత్రం పోసి సైకోల్లా ప్రవర్తించారు బోండా ఉమా అనుచరులు. సుమారు గంటన్నర పాటు బోండా ఉమా, ఆయన అనుచరులు అక్కడే ఉండి అల్లర్లు సృష్టిస్తూ దాడులు చేస్తున్న పోలీసులు బోండా ఉమాను కనీసం అక్కడి నుంచి పంపే ప్రయత్నం కూడా చేయలేదు. దాడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఆయన అనుచరులని వదిలేసి దీక్షలో ఉన్న వారిని ఈడ్చుకుంటూ వెళ్లారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని, వైసీపీ కార్యకర్తలను ఈడ్చి పాడేశారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు మీడియా సమక్షంలోనే దాడులు చేసినా ఒక్కరిని కూడా పోలీసులు కనీసం అరెస్టు చేయలేదంటే విజయవాడ నగరంలో శాంతి భద్రతలు ఎంతలా దిగజారిపోయాయో అర్థం పడుతోంది. సీఎం చంద్రబాబును కలిసిన మరుసటి రోజే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇలా రెచ్చిపోవడంతో ఇది టీడీపీ అధిష్టానం డైరెక్షనేనని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.